Proverbs on money. What are proverbs? Proverbs అంటే జనరల్ గా మనం తెలుగులో సామెతలు అంటుంటాం కదా. సో వాటిని మనం ఇంగ్లీష్ లో ప్రోవర్బ్స్ అంటాం. అంటే మనీ గురించి మనకి ఏం సామెతలు ఉన్నాయో అవి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అంటే యూజువలీ మనం ఎప్పుడైనా డబ్బులు చెట్లకు కాస్తలేవు అని అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ప్రోవర్బ్ ని యూజ్ చేస్తాం. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. అండ్ ద సెకండ్ వన్, మనీ కాంట్ బై హ్యాపీనెస్. అంటే సంతోషాన్ని మనం డబ్బుతో కొనలేము అని చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి కాంటెక్స్ట్ లో ఈ ప్రోవర్బ్ ని చెప్తాము, మనీ కాంట్ బై హ్యాపీనెస్ అని. అండ్ ద థర్డ్ వన్, యూ గెట్ వాట్ యూ పే ఫర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళారనుకోండి, ఒక చీప్ క్వాలిటీ డ్రెస్ చూసారు, ఒక హై క్వాలిటీ డ్రెస్ చూసారు, అంటే ఎక్కువ క్వాలిటీ ఉన్నదానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. సో అంటే మనం ఎంత పే చేస్తే అంత మంచి క్వాలిటీ వస్తుంది, నువ్వు తక్కువ పే చేస్తే తక్కువ క్వాలిటీది వస్తుంది అని, అలాంటి సిచ్యువేషన్ లో ఆ కాంటెక్స్ట్ లో మనం ఈ ప్రోవర్బ్ ని యూజ్ చేస్తాం. యూ గెట్ వాట్ యూ పే ఫర్ అంటే ఇఫ్ యూ డోంట్ పే అలాట్, ఇట్స్ ప్రాబబ్లీ బ్యాడ్ క్వాలిటీ, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్, యూ కాంట్ టేక్ ఇట్ విత్ యూ. ఇది ఎప్పుడు చెప్తాం? ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువ అత్యాశపరులు ఉంటారు కదా డబ్బు గురించి. సో అలాంటి వాళ్ళతో అంటాం కదా, నీ డబ్బు నువ్వు చనిపోయినప్పుడు నువ్వు తీసుకెళ్లలేవు అని. సో అలాంటి సిచ్యువేషన్ లో వెన్ యూ డై యూ కాంట్ టేక్ మనీ విత్ యూ. మనం పోయేటప్పుడు డబ్బును మనతో తీసుకెళ్లలేము అని చెప్తాం కదా. సో అలాంటి కాంటెక్స్ట్ లో యూ కాంట్ టేక్ ఇట్ విత్ యూ అని అంటాము. అండ్ ద నెక్స్ట్ వన్, సేవ్ ఇట్ ఫర్ ఏ రెయినీ డే. సేవ్ ఇట్ ఫర్ ఏ రెయినీ డే. రెయినీ డే అంటే ఏమైనా ఎమర్జెన్సీ. సేవ్ యువర్ మనీ ఫర్ ఫ్యూచర్ ఆర్ అన్ ఎమర్జెన్సీ. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తేనో, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కోసమో సేవ్ చేయండి ఇప్పటి నుండే అని చెప్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం సేవ్ ఇట్ ఫర్ ఏ రెయినీ డే ఈ ప్రోవర్బ్ ని యూజ్ చేస్తాం.